దైగల నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇదిగో వాక్యము అనే మా ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరినీ తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. ఈ నూతన దిన ఆశీర్వాదములు, ఈ నూతన నెల దీవెనలు సదాకాలము మీ అందరికీ, ఈ నెలంతా కూడా మీ అందరికీ తోడే ఉండుగాక. హల్లెలూయా, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఉదయకాల సమయంలో తండ్రి మనల్ని ప్రేమించి ఇచ్చిన ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. ఆయన దీవెనతో మనం నింపబడదాం. హల్లెలూయా. ఈరోజు ఆ యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. నేటి వాక్యాంశము ఆయన యొక్క కృప, ఆయన కాపుదల, ఆయన దీవెన. ఈ మూడు కూడా మనిషికి అవసరమే. ఆయన కృప లేకపోయినా, ఆయన కాపుదల లేకపోయినా, ఆయన దీవెన లేకపోయినా మానవులు భూమి మీద జీవించడము అసాధ్యము. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన ఇచ్చిన అమూల్యమైన ఆ యొక్క దీవెనతో మనం జీవించబడదాము. ఆయన కాపుదలలో, ఆయన కట్టడాల్లో మనం జీవిద్దాము. ఆ ప్రేమలో మనము ఉయ్యూతులో ఆడుదాం. హల్లెలూయా. ఉర్రూతులో ఆడుతాం ఆయన ప్రేమలో. ప్రసంగమా, దేవుని యొక్క కృపావాత్సల్యతో మనం ఉన్నాం ఈరోజు. అయితే ఆయన చక్కటి మాట ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే తండ్రి మనకు తోడే ఉంటే, తండ్రి మన మీద కనుచూపు చూడగలిగితే, తండ్రి మన మీద దృష్టి పెట్టగలిగితే, తండ్రికి మనం ఇష్టంగా ఉంటే దాని మించిన ఆనందము, దాని మించిన సౌఖ్యము ఏమీ లేదండి. అందుకే మానవులను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రసంగమా, ఇక్కడ వాక్యం చూసినప్పుడు ఆయన అంటాడు, దావీదు గారు అంటాడు కదా, ఆయన పలికి చక్కటి మాట, తండ్రి నాకు తోడే ఉన్నాడు కనుక నేను దేనికి కూడా భయపడను అంటాడు. ఆయన నాకు కాపరి, ఆయన నాకు కాపరి, నేను లేములో ఉన్నా కలిమిలో ఉన్నా నన్ను విడవని కాపరి అంటాడు ఆయన. కీర్తన భాగం 23 అధ్యాయంలో రాయబడినట్లుగా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పిన మాట. ప్రతి సంగమా, ఈరోజు ఈ మాట ఎంతమంది మనం చెప్పగలుగుతున్నాము? తండ్రి నాకు తోడే ఉన్నాడు, తండ్రి నా సమస్యకు పరిష్కరిస్తాడు, తండ్రి నా యొక్క కుటుంబాన్ని పోషిస్తాడు, తండ్రి నన్ను పోషిస్తాడు, తండ్రి నన్ను నిలబెడతాడు, తండ్రి యొక్క దీవెనలో నేను నింపబడ్డాను అని ఎంతమంది ఈరోజు సాక్ష్యం చెప్పగలుగుతున్నారు? ప్రతి సంగమా, గడిచిన కాలం అంతా మనం ఏ రీతిగా జీవించామో, ఎన్ని కష్టాలు అనుభవించామో, ఎన్ని బాధలు అనుభవించామో, ఎంత మనసు శోభ కలిగిందో మనకి మనసుకి, లేక ఎన్ని ఆటంకాలు వచ్చాయో మన జీవితంలో అన్నీ మర్చిపోబడుతున్నాడు ఈరోజు. ఎందుకంటే మీ జీవితంలో మేలు కలిగిన కీడు కలిగిన అది నా వల్లే కలిగింది అంటున్నాడు. కానీ ఇప్పుడేమంటున్నానంటే, ఆయనే మనకి కాపరి, నేనే మీకు కాపరినే ఉన్నాను, నేనే మీకు తోడుగా ఉన్నాను. కావున నా కుమారులారా, కుమార్తెలారా, మీరు దేనికోసం అయితే చింతిస్తున్నారో, దేనికోసం అయితే ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా ఈ రోజుతో మీకు పరిసమాప్తమైంది అని ఒక దీవెన కలిగిన మాటతో మనతో మాట్లాడుతున్నారు. అందుకే అక్కడ దావీదు అంటున్నాడు, తండ్రి నాకు తోడే ఉన్నాడు కనుక నేను ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నేను భయపడను. నాకు ఏ కొదువు కూడా ఉండదు. లేమి అంటే కొదువు, కలిమి అంటే సంపద. లేమి అంటే కరువు, కలిమి అంటే సంపద. నాకు ఏ కరువు కూడా లేదు, ఏ కరువు కూడా. నిజం చెప్పాలంటే దావీదు గారికి ఏది లేదు. అయితే ఆయన చెప్పిన మాట ఏంటి? తన ఆత్మ కోసం చెప్పిన మాట. ఈరోజు మన భవిష్యత్తు కోసం చెప్పుకుంటున్న మాటలు. ప్రతి సంగమా, క్రైస్తవులారా, ఈ మాట వింటున్న మీరు బహుగా దీవించబడతారు, బహుగా ఆశీర్వదించబడతారు. ఏ సమస్యలోనైతే మీరు కొట్టిమిట్లాడుతున్నారో, ఏ సమస్య అయితే ఏ సమస్య అయితే మిమ్మల్ని బాధ పెడుతుందో, ఏ సమస్యకు పరిష్కారం లేకుండా ఉన్నారో వాటికి ఇప్పుడే, ఈరోజే, ఈ క్షణమే
ఈ దినమే దేవుడు మీకు సమాధానం కలుగజేయను గాక. ఆమేన్. శాంతి సమాధానంతో మిమ్మల్ని నింపును గాక. హల్లెలూయా. మీకు కావలసిన ఆశీర్వాదం ఆయన కుమ్మరించును గాక. మీకును మీ కుటుంబాలకును మీ యొక్క సంస్థానికి కూడా ఆయన జీవనతో ఈ యొక్క ఉదయకాల సమయంలో నింపబడును గాక. హల్లెలూయా. నమ్మినవారు తండ్రికి స్తుతులు చెల్లించుకోండి. నమ్మినవారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోండి. నమ్మినవారు ఆయన మాటలు జీవించండి. ప్రియ సంగమా, నీవు దేనికోసం అయితే చింతించావో గత కాలము, దేనికోసం అయితే ఆశించావో గత కాలం, ఏది జరగాలని ఆశిస్తున్నావో అది ఇదిగో ఈ నూతన దినములో, ఈ నూతన మాసంలో నీకు జరుగును గాక. హల్లెలూయా. మీకు మేలుతో నింపబడును గాక. గాఢాంధకారు చీకటిలో సంచరించిన నేను భయపడను అన్నాడు. ఎలాంటి ఉపద్రవం మీ మీదకి వచ్చినా సరే భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన మనకు తోడే ఉన్నాడు. ఆయన మనకు తోడే ఉన్నాడు. నిత్యము తోడే ఉన్నాడు. ఇప్పుడు కూడా తోడే ఉంటాడు. ఈ దినాలన్నీ కూడా మీకు శుభం కలిగిస్తానని చెప్పబడిన మాట. అంత మాత్రమే కాకుండా ఆయన అంటాడు కదా, శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపిస్తున్నాడు. శాంతికరమైన జలము ప్రపంచంలో ఎక్కడుందండి? ఎక్కడైనా శాంతికరమైన జలం ఉందా? అంటే నీళ్ళు. అంటే నిన్ను శాంతింపజేసే నీళ్ళు ఎక్కడున్నాయి? ఎక్కడా లేవు. అయితే అదే వాక్యము. హల్లెలూయా. దేవుని యొక్క మాట అదొక్కటే నిన్ను నెమ్మది చేయగలిగింది. అదొక్కటే నీకు ప్రశాంతత ఇచ్చేది. అదొక్కటే నీ జీవితాన్ని బాగు చేసేది. అదొక్కటే నీ కుటుంబానికి, నీ యొక్క సమస్యకు పరిష్కారం దయచేసేది. ఆ జలమే అనగా నీ వాక్యము. ఆ వాక్యం నిన్ను శాంతింపజేస్తుంది. ఆ వాక్యము నీకు సహాయం చేస్తుంది. ఆ వాక్యము నీకున్న బాధల నుంచి, వేదల నుంచి, కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి, దేనికోసం అయితే మనం బాధపడుతున్నామో వాటిని అన్నిటి నుంచి కూడా తెప్పరిల్ల చేస్తుందండి. హల్లెలూయా. అది తండ్రి యొక్క మాటే. తండ్రి యొక్క మాటే. అయితే ఆ తండ్రి యొక్క మాట మన మీద బహుగా ఫలించాలంటే మనం కూడా ఆయనతో సహవాసం కలిగి జీవించాలి. మనం కూడా ఆయన అడుగుజాల్లో నడవాలి. మనం కూడా ఆయన యొక్క మాటలు వినాలి. అది శాంతికరమైన జలము. శాంతికరమైన జలం ఇచ్చి ఆయన అరచేతుల్లో మనల్ని పడుకోబెడతాడండి. అరచేతుల్లో ఆయన మనల్ని పట్టుకుంటాడండి. చంటిబడి మనం ఎలాగైతే ఆడిస్తామో అదేవిధంగా మనల్ని కూడా ఆయన తన చేతుల మీద ఆడిస్తూ, లాలిస్తూ, బుజ్జగిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ అండి దేవుడికి మనం అంటే. ఇప్పుడు సంగమా, ఆ ప్రేమ ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కలుగును గాక. ఇంతవరకు దేనికోసం చింతించారో మీ చింత యావత్తు ఆయన తొలగించును గాక. ఇక రాబోతున్నవన్నీ శుభగడియలే. రాబోతున్నవన్నీ మీరు వినగలిగినవన్నీ మీరు చేయవలసినవన్నీ శుభకార్యాలే. మీరు వినవలసినవన్నీ కూడా శుభవచనము మాటలే. ఖచ్చితంగా ఇది జరుగుతుందండి మీ జీవితంలో. నమ్మిన వారికి ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో అక్కడే ఆ క్షణమే అలాగే నీ హృదయంలో ప్రార్థన చేసుకో. తండ్రి మేలు చేయబోతున్నాడు సుమి. నీవు నమ్మితే మేలు చేయబోతున్నాడు. మీ జీవితాలను వెలిగించబోతున్నాడు. మీ కుటుంబాలను స్థిరపరచబోతున్నాడు. మీరున్న స్థితిలో ఆయన మిమ్మల్ని హెచ్చింపజేయబోతున్నాడు. మీరు నమ్మినట్లయితే సంగమా. అందుకే నేను అంటాను కదా, తండ్రికి లోబడిన వారు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా పుచ్చుకుంటారు. అంత మాత్రమే కాకుండా నీ శత్రువులు ఎవరైనా ఉంటే వారి ఎదురుగుండా నీకు మాట కలుపుతాడు. భోజనం ఏర్పాటు చేస్తాడు. శత్రువు లేకుండా నీ జీవితంలో అందరూ కూడా మిత్రులుగా చేస్తారు. అయితే మన మనసు కఠినపరచుకోకుండా, మన మనసు అనాలోచనలకు వెళ్ళనీయకుండా, మన మార్గము వేరొక మార్గం కాకుండా కాపాడుకునే బాధ్యత నీది. అలా కాపాడుకోగలిగితే ఖచ్చితంగా రాబోతున్న దినాల్లో ఆయన ఖచ్చితంగా నీ కుటుంబంలో నీకు, నీ పరివారానికి న్యాయం చేసి కాసి కాపాడి మేలుతో నింపబడిన గాక. ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో దివ్యమైన ఆశీర్వాద వచనాలతో తండ్రి పలుకుతున్నాడు. అవన్నీ కూడా మనందరం కూడా పొందుకుందాం. ప్రియ సంగమా, ఏమో ఎంతవరకు ఎలా ఉన్నామో మనకు తెలుసు. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో వారికి తెలుసు. ఎవరు ఎంత మనోవేదంతో ఉన్నారో వారికి మాత్రమే తెలుసు. కొన్ని బయటికి చెప్తే తెలుస్తాయి. కొన్ని బయటికి చెప్పలేని విషయాలు ఉంటాయి.
అది వారి మనసులో ఉంచుకుంటారు కనుక వారికి శాంతి ప్రశాంతత కలిగిస్తారు. ఆయన వాక్యం ద్వారా శాంతికరమైన జలము వద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆ శాంతికరమైన జలం ఏంటో తెలుసా? ఆయన అమూల్యమైన మాటే. అమూల్యమైన మాటే. ఆ మాటలో మనల్ని నిలబెడుతున్నాడు. ఆ మాట ద్వారా మనం బ్రతికిస్తున్నాడు. ఆ మాట ద్వారా మనం నడిపిస్తున్నాడు. ప్రసంగమా ఇది మనం గ్రహించుకోమని ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో వెలుగు చీకటి సహజం, గెలుపు ఓటమి సహజం, తీపి చేదు సహజం. వీటినన్నిటి కూడా తప్పించి తండ్రి మనల్ని ఆశీర్వదించడానికి ఈ ఉదయకాల సమయంలో తన అమూల్యమైన వాక్ ద్వారా మాట్లాడుతున్నాడు. నీ శత్రువులు ఎదుటి నీకు భోజనం తినిపిస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన నూతనమైన తైలంతో నేను అభిషేకిస్తానంట. నూనెతో నా తల అంటుబడిన అంటాడు. నూతనమైన తైలము ఎక్కడుందండి? అది ఎక్కడుంది? నూతనమైన నూనె ఎక్కడుంది? తండ్రి దగ్గర ఉంది. హల్లెలూయా. కనుక ఆయన నన్ను అభిషేకిస్తున్నాడు ఈ నూతన దినములో. కనుక ఈ నూతనమైన అభిషేకము దినములన్నీ కూడా నీకు క్షేమం కలిగించును కాక. దినమంతా కూడా నీకు క్షేమం కలిగించును కాక. ఈరోజు మీరు పొందుకున్న ఈ ఆశీర్వాద వచనములు మీ జీవితంలో అమూల్యమైన స్థానానికి మిమ్మల్ని తీసుకెళ్ళును గాక. హల్లెలూయా. ఆమేన్. ప్రతి సంగమా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు దావీదు గారినే కాదండి, ఆయనే కాదు సాక్ష్యం చెప్పింది, ఆయనే కాదు ఆశీర్వదించింది. ఈరోజు నిన్ను నన్ను మనందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. కనుక మనం మేలు పొందుకునేవారుగా, మేలుకొని అంటే నిద్రపోకుండా కాదు, తెలుసుకొని మనం మేలు పొందుకున్నట్లుగా, మనం ఉపకారం పొందుకున్నట్లుగా తండ్రికి ఇష్టంగా మనం జీవిస్తే నీకు ఏ కష్టం వచ్చినా సరే ఆయన ఆదుకుంటాడు. ఇష్టంగా జీవించు, నీ కష్టాన్ని ఆయన తొలగిస్తాడు. ఏ సమస్యలు ఉన్నావో ఆ సమస్యకు పరిష్కారం దయచేస్తారు. కొంతమంది మనుషుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు సరైన అవగాహన లేకపోవచ్చు, సరైన ఆ యొక్క పరిష్కారం మనకు దొరకలేకపోవచ్చు, సరైన న్యాయం జరగకపోవచ్చు. కానీ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా న్యాయమే జరుగుతుంది. నీ సమస్యకు పరిష్కారమే ఆయన దయచేస్తాడు. ఇది మనం గమనించుకోండి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మనతో మాట్లాడుతున్న మాట, మనకిచ్చిన వాగ్దానము, ఇగో నేను ఉన్నవాడిని, అనువాడిని, స్థిరత్వంగా నిలిచేవాడిని కనుక ఇదిగో నీ యొక్క ఆశీర్వాదములు, నా యొక్క ఆశీర్వాదములు నీ మీదను, నీ పిల్లల మీదను కుమ్మరిస్తానని ఇచ్చిన వాగ్దానం. ప్రియ సహోదరులారా, ఈ 23 అధ్యాయంలో రాయబడిన లేఖనాలు అది ఒక దావీదు గారికి సంబంధించింది కాదండి, సర్వలోకానికి సంబంధించింది. అందుకే ఆయన అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో ఆ వ్యతిరేకంగా ఉన్న వారిని నీకు మిత్రులుగా చేస్తాను అంటున్నాడు. లేకుంటే వారి నుంచి నిన్ను దూరపరుస్తాను అంటున్నాడు. ఒక్కొక్కసారి ప్రియ సంగమా మన మనసే మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. జాగ్రత్త. నీ మనసే నేను మోసం చేస్తూ ఉంటుంది. నీ నోటి మాటే నీకు అపకారం తెచ్చిపెడుతుంటుంది. ఇది మాత్రం మనం గమనించుకోవాలి. నా మట్టుకు నేను అనుకుంటాను, నీ మట్టుకు నువ్వు అనుకుంటావు, నేను బాగానే మాట్లాడాను కదా, నేను మాట్లాడే మాటలు న్యాయం ఉంది కదా అనుకుంటామే. కానీ ఆ నోటి మాట వల్లే కొన్ని అవాంతరాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని బాధలు సంభవిస్తూ ఉంటాయి. కనుక మనం నోటి మాటలు కాచుకోవాలి, మన ప్రవర్తన కాచుకోవాలి. ప్రిసంగమా నీ మనసే నేను మోసగిస్తుంటుంది. ఒక్కొక్కసారి నీ మనసే నేను తప్పుడు దారిలోకి నడిపిస్తుంటుంది. ఎవరో కాదు, ఎవరో నీకు బాధ్యతలు కాదు, నీ మనసే. ఒక వ్యక్తి ఒక మాట చెప్పినప్పుడు అది నిజమో అబద్ధమో, సత్యమో అసత్యమో, న్యాయమో అన్యాయమో, మేలో కీడో గ్రహించుకోవాల్సిన జ్ఞానం తండ్రి మనకిచ్చాడు. ఇక్కడ దావీదు గారు కూడా గ్రహించుకొని అవన్నీ విడిచిపెట్టి అప్పుడు అంటున్నాడు, తండ్రి నాకు కాపరి ఉన్నాడు, నాకే కొదువు కూడా ఉండదు అని ధైర్యంగా చెప్పడిన ఒక సాక్ష్యం అండి. ఇది చక్కటి సాక్ష్యము. ఈ సంగమ ఉదయకాల సమయంలో ఇలాంటి సాక్ష్యాన్ని నీవు మనందరం కూడా చెప్పాలి. చెప్పగలుగుతున్నావా? చెప్పగలిగితే నీ జీవితం ధన్యమే.
నీ జీవితము ఆశీర్వాదకరంగా మారిందే. నీ జీవితంలో మంచి మేలు పొందుకున్నవాడివే, పొందుకున్నదానివే. ఎప్పటికైనా సరే అవివేకాన్ని విడిచిపెట్టండి. ఎవరో ఏదో చెప్పారని కాదు కానీ, ఎవరో ఏదో చేయమన్నారని కాదు కానీ, ఎవరో ఎక్కడికి వెళ్ళమన్నారని కాదు కానీ కాకుండా నీకు నీవుగా ఆలోచించుకో. నీ జీవితాన్ని నిలబెట్టుకో. నీ కుటుంబాన్ని కాపాడుకో. ఈ దావీదు గారు తనను తను కాపాడుకున్నాడండి. అలాగే ఈరోజు మనం కూడా మనకు మనం కాపాడుకుందాం. మనం కాపాడుకుందాం. నీవు రక్షించబడితే, నీవు కాపాడుకోగలిగితే మిగిలిన నీ వెనకాల ఉన్న వారిని కాపాడినట్లే. నీవే నీకే రక్షణ లేకపోతే, నీవే సరైన మార్గంలో నడవకపోతే మన జీవితం ఏమైపోద్ది ప్రియ సంగమా. అందుకే ఇక్కడ అన్నాడు, చక్కటి సాక్షి ఉన్నది. ఆయన నాకుంటుండగా నాకు కొదువు లేదు. ఈరోజు ఉదయకాలం సభలో మాట్లాడుతున్నాడు ప్రియ సంగమా. ఆయన మనకు తోడే ఉన్నాడు కనుక మనకి ఏ కొదువుగానూ ఉండదు. ఏ కొదువు ఉండదు. దేనికి? ఆత్మకు. శరీరానికి అన్నీ కొదువులే, అన్నీ అవసరం. శరీరానికి ఎప్పుడు బలహీనతే, శరీరానికి ఎప్పుడు ఆకలే, శరీరానికి అన్ని కోరికలు ఉంటాయి. కానీ నీ ఆత్మకి ఏ బాధ లేకుండా ఆయన కాపాడి స్థిరపరుస్తాడు. ఎప్పుడైతే నీ ఆత్మ స్థిరపడుతుందో, ఎప్పుడైతే నీ ఆత్మలో శాంతి సమాధానం ఉంటుందో, నీ శరీరం అంతా కూడా నెమ్మది కలిగి ఉంటుంది. నీ శరీరం అంతా కూడా మంచిగా ఆలోచించుకుంటుంది. నీ ఆలోచన సంగమా. అందుకే ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మాట్లాడుతున్నాడు. ఆయన నాకు తోడే ఉన్నాడు, నాకు కాపాడి ఉన్నాడు, నాకు ఏ కొదువు లేదు నా ఆత్మకు అని ఆయన ఆత్మ కోసం చెప్పబడినమాట. ఈరోజు నేను కూడా మనమందరం కూడా ఆత్మ కోసం చెప్పబడినమాట. అది ఒకటే. కానీ శరీరానికి ఆయన కాపుదలు ఇస్తాడు. శరీరంతో ఉన్న మనకి ఆయన శరీర క్రియలు చేస్తాడు, ఆత్మక్రియలు కూడా చేయగలిగే ఆత్మస్వరూపి ఆయన చెప్పిన మాట మనం విందాము. ఆయనతో మనం ఉందాము. ఆయన ఒక మార్గంలో మనం నడుద్దాము. మన జీవితాన్ని సరిచేసుకుందాం. నీ వెనక ఉన్న జీవితాలను సరిచేసుకునే బాధ్యత మనకి ఇస్తున్నాం కనుక మనం అందరం కూడా ఈ ఉదయకాల సమయంలో ఆయన మాటలు నడుద్దాము. ఆయన దివ్యమైన ఆశీర్వాదం మనం పొందుకొని మనము మన పిల్లలు కూడా ఆ దీవెనతో మనం నింపబడాలని, సంతోషపడాలని కోరుకుంటూ సంతోషపడతారని తెలియజేస్తున్నాను ప్రియ సంగమా. ఆయన మనకుంటుండగా ఏ కొదువు ఉండదండి. ఎప్పుడైతే నీ మనసు శాంతిగా ఉంటుందో, ఎప్పుడైతే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో, ఎప్పుడైతే నీ మనసు నెమ్మది కలిగి ఉంటుందో అన్నీ జయాలే. అంతా జయమే, అంతా విజయమే, అంతా మేలే. ఒకవేళ ఎవరైనా నేను పాడు చేయడానికి వారు ప్రయత్నించినా వారిని తండ్రి తప్పిస్తారు. ఎవరైనా నీకు మాయ మాట చెప్పాలని నేను మోసగించాలనుకున్నా వారిని తండ్రి తప్పిస్తాడు. కావున ప్రియ సంగమా, మరొకసారి చెప్తాను, నీ అలవాట్ల ప్రకారంగా, నీ పొరపాటు ప్రకారంగా, నీ యొక్క ఉద్రేక ప్రకారంగా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, నీ కుటుంబాన్ని పాడు చేయొద్దు. నీవు నెమ్మది కలిగి ఉండు. తండ్రి నీకు, నీ పిల్లలకు, నీ భర్తకో, నీ భార్యకో ఆయన న్యాయం చేస్తారని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాము. కృపమేడ, దయమేడ నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలోని వాక్యం అది వచ్చి మనందరితో మాట్లాడేవయ్యా. నిజమే తండ్రి, మీరు మాకు కాపరిగా ఉంటుండగా తండ్రి, మా ఆత్మకు తండ్రి కాపుదలగా ఉంటుండగా, అయ్యా మా శరీరానికి రక్షకుడిగా ఉంటుండగా నాయన మాకు దిగులు లేదు, భయం లేదు, చింత లేదు, వేదన లేదు. ఇగో తండ్రి, అయినప్పటికీ నాయన మాలో ఎవరన్నా అలాగుంటే నాయన ఈ ఉదయకాల సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ అమూల్యమైన ఆశీర్వాదంతో నింపి నడిపించి తండ్రి నాన్న మాకున్న ప్రతి వేద శోధనలోంచి మమ్మల్ని రక్షించి అయ్యే తండ్రి మా జీవితాలు సరి చేసుకొని పాడు మాటలు కానీ, పాడు తలంపులు కానీ, చెడు ఉద్దేశాలు కానీ, చెడు మార్గాలు కానీ మేము అన్వేషించకుండా మా హృదయాలను, మా అడుగులను, మా శరీరాన్ని, మా ఆత్మను స్థిరపరచమని తండ్రి వాక్యం బిడ్డలందరూ కూడా దీవించి నూతనమైన ఆశీర్వాదంతో ఇద్దరు మెల్ల వారిని నింపుతావని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు రాముని ప్రార్థనలు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరూ కూడా తండ్రి నామలో వందనాలు. తండ్రి మిమ్మల్ని దీవించుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. తండ్రి యొక్క దీవులు మీకు సదాకాలం నిల్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.